హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్వెల్. నా పేరు రామ్. మనం ఈ సెషన్లో అప్స్టాక్ న్యూ యాప్ డెమో చూద్దాం. మనం షేర్స్ని కొనిపెట్టుకోవడానికి ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి, అలానే ఇంట్రాడే ఎలా ట్రేడ్ చేయాలి, డిఫరెంట్ ఆర్డర్ టైప్స్ ఉంటాయి. మార్కెట్ ఆర్డర్ అని చెప్పి, లిమిట్ ఆర్డర్ అని చెప్పి, అలానే స్టాప్ లాస్ ఆర్డర్ని ఎట్లా ప్లేస్ చేయాలి, మార్కెట్ ప్రైస్ యూజ్ చేసుకుని ఎలా ప్లేస్ చేయాలి, లిమిట్ ప్రైస్ పెట్టి ఎలా ప్లేస్ చేయాలి, అలానే ఏఎంఓ అంటే ఏంటి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్, అలానే జీటీటీ ఆర్డర్ని ఎట్లా ప్లేస్ చేయాలి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ సెషన్ చూస్తూ మీరు ఈ న్యూ అప్స్టాక్ యాప్ని యూజ్ చేయడం ఎలా అన్నది చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి అప్స్టాక్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు కనిపించేది ఓల్డ్ అప్స్టాక్ యాప్, న్యూ అప్స్టాక్ యాప్ మనం కింద చూడవచ్చు. సో ఇది ఏదైతే ఉందో ఈ అప్స్టాక్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ముందు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ చేసుకుంటున్నా. సో పిన్ ఇచ్చేసి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఇది మై లిస్ట్స్ అనమాట. మై లిస్ట్స్ అంటే లైక్ నథింగ్ బట్ వాచ్ లిస్ట్స్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ వాచ్ లిస్ట్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ మనం 1 by 1 తర్వాత చూద్దాం. ఇది వచ్చేసి ట్రేడ్స్ అన్న దాంట్లోనే మనకి ఏదైతే స్టాక్ హోల్డింగ్స్ ఉన్నాయో అవి మనం ట్రేడింగ్ చేసే పొజిషన్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసి కానివ్వండి, అన్నీ కూడా ఈ ట్రేడ్స్ అన్న దాంట్లో మనకి కనిపిస్తాయి. మనం అకౌంట్ చూద్దాం. ఇప్పుడు ఈ అకౌంట్ నుంచి మనం అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి డిమాట్ అకౌంట్కి ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలో చూద్దాం. అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ముందుగా మనం ఒక 10,000 రూపీస్ అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది చూద్దాం. సో ఒక 10,000 నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. యాడ్ ఫండ్స్ అని కొట్టిన తర్వాత మనకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ ద్వారా మీరు చేసుకోవచ్చు త్రూ యాప్, ఆర్ఎల్స్ యూపీఐ ఐడి ఇచ్చి చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా ఫ్రీ. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు, బట్ 7 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది. సో యూపీఐ నేను సజెస్ట్ చేస్తాను. సో నేను యూపీఐ ద్వారా ఒక 10,000 యాడ్ చేస్తున్నా. గూగుల్ పే యూజ్ చేసుకుని చేయొచ్చు, ఆర్ఎల్స్ ఎనీ అదర్ యూపీఐ యాప్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫండ్స్ యాడ్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు ఇంతకుముందు 10,000 ఉండేది అవైలబుల్ బ్యాలెన్స్, ఇప్పుడు 20,000 చూపిస్తుంది. అలానే విత్డ్రా ఫండ్స్ మీద కొట్టేసి మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటే అమౌంట్ మన బ్యాలెన్స్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. అలానే ఈ సెక్షన్లో ఇంకా అదర్ మన ప్రొఫైల్ డీటెయిల్స్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. రిపోర్ట్స్లో లెజర్ రిపోర్ట్స్, P&L రిపోర్ట్, హోల్డింగ్స్ అంటే మన స్టాక్స్ ఏమేమన్నా అవి, ట్రేడ్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇంకా సెట్టింగ్స్లో మిగతా అదర్ యాప్ సంబంధించిన సెట్టింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మై వాచ్ లిస్ట్లోకి వచ్చాను నేను, మై లిస్ట్లోకి. సో దీని నుంచి వాచ్ లిస్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలి, దాంట్లో స్టాక్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వాచ్ లిస్టులు కొన్ని ఉంటాయి, అవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మేనేజ్ లిస్ట్స్ మీద కొట్టినట్టయితే మనకి కొత్త వాచ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడవచ్చు. ఇక్కడ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ ఆల్రెడీ యాడ్ అయ్యి ఉన్నాయి. సో అలానే ఇక్కడ మేనేజ్ వాచ్ లిస్ట్, క్రియేట్ లిస్ట్ అని ఉంది కదా, క్రియేట్ లిస్ట్ మీద కొట్టి మనం ఏదైనా నేమ్ ఇచ్చుకొని మనం కొత్త వాచ్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను టెక్నాలజీ స్టాక్స్ అని చెప్పి నేమ్ ఇస్తున్నా. అందులో ఒక 2 టెక్నాలజీ స్టాక్స్ని యాడ్ చేద్దాం. సో స్టాక్స్ని ఎట్లా యాడ్ చేయాలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది యాడ్ అయింది, మీరు చూడొచ్చు. సో కింద యాడ్ స్క్రిప్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 2 స్టాక్స్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. టీసీఎస్ టైప్ చేయగానే ఇది వచ్చింది కదా, ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆ స్టాక్ మన వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. అలానే ఇంకొక స్టాక్ కూడా మనం యాడ్ చేద్దాం, ఇన్ఫోసిస్ యాడ్ చేద్దాం. సో ఇన్ఫోసిస్ అని టైప్ చేయగానే మనకి ఇది వచ్చింది కదా, ఇన్ఫీ అని. స్టార్ మార్క్ మీద క్లిక్ చేయగానే అది కూడా టెక్నాలజీ స్టాక్ అనే వాచ్ లిస్ట్లో యాడ్ అయింది. సో అలానే ఇక్కడ పైన ఎడిట్ ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసినట్టయితే వితిన్ ది స్టాక్ లిస్ట్లో ఏమైనా డిలీట్ చేసుకోవాలనుకుంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ మీద క్లిక్ చేసి సేవ్ చేంజెస్ మీద కొట్టగానే అది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా వాచ్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవటం, స్టాక్స్ని యాడ్ చేసుకోవటం, డిలీట్ చేసుకోవటం కూడా మనం చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఐటీసీ స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఆర్డర్స్ ప్లేస్ చేయడం ఎలా, ఇంట్రాడే కానివ్వండి, డెలివరీ కానివ్వండి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మన ఈచ్ స్టాక్ సంబంధించి వీళ్ళు ఫండమెంటల్ టెక్నికల్ డేటా కొంత ఇస్తారనమాట. అవి ఎలా ఇస్తున్నారు, వాటిని యూజ్ చేసుకోవటం ఎలా అన్నది మనం ఒకసారి చూద్దాం. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు చూడొచ్చు కొంత సమరీ డేటా అని, చార్ట్స్ అని, న్యూస్ అని, ఫండమెంటల్స్ అని, ఇవన్నీ ఉన్నాయి కదా. సో 1 by 1 మనం చూద్దాం. ముందు సమరీ డేటా చూసినట్టయితే, సమరీ మీద క్లిక్ చేసినట్టయితే ఈరోజు షేర్ ప్రైస్ ఎంతకు ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, వాల్యూమ్ ఎంత, లోయర్ సర్క్యూట్ ఎంత, ఈ స్టాక్ సంబంధించింది ఈరోజు ఎంతవరకు కిందకి వెళ్ళే అవకాశం ఉంది. అంతకుమించి కిందకి వెళ్ళడానికి ఉండదు. అంతకుమించి కిందకి వెళ్ళిందంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఈరోజు ట్రేడింగ్ ఆపేస్తుంది స్టాక్ సంబంధించి.
అలానే అప్పర్ సర్క్యూట్ కూడా. అలానే యావరేజ్గా ఎంత ప్రైస్కి ట్రేడ్ అవుతుంది, వాల్యూమ్ ఎంత ఉంది, ఈరోజు లో అప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలానే 52 వీక్ లో 52 వీక్ హై షేర్ ప్రైస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి చార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ స్టాక్ సంబంధించి ఐటీసీ సంబంధించి మనకి చార్ట్ ఓపెన్ అవుతుంది. ఈ చార్ట్లో మనం దీని షేర్ ప్రైస్ ఎలా పెరుగుతుంది తగ్గుతుంది ఓవర్ ఏ పీరియడ్ అనేది చూడొచ్చు. ఇది మినిట్స్ నుంచి అవర్స్ వరకు కూడా మనం మార్చుకోవడానికి ఉంటుంది. సో నేను 5 మినిట్స్ పెట్టాను. అలానే నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్స్ సింబల్ ఉంది కదా, ఈ క్యాండిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ క్యాండిల్ స్టిక్స్లో కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. హిగ్నాషి అని ఇవన్నీ కూడా మనకు నచ్చిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫంక్షన్ క్లిక్ చేయగానే ఇండికేటర్స్ వస్తాయి, లైక్ బొలింజర్ బ్యాండ్స్, అలానే మూవింగ్ యావరేజెస్, ఇలా డిఫరెంట్ ఇండికేటర్స్ని మనం సెలెక్ట్ చేసుకుని స్టాక్స్ని స్టడీ చేయొచ్చు. ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ ఇండికేటర్స్ని బాగా యూజ్ చేస్తుంటారు. అలానే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూస్ అని ఉంది కదా, మనం ఏదైతే స్టాక్స్ని స్టడీ చేస్తాం దానికి సంబంధించిన న్యూస్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో విత్ ఇన్ ది యాప్లోనే మనం ఇన్వెస్టిగేషన్ కంపెనీస్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఆ న్యూస్ చదువుకోవచ్చు. తర్వాత ఫండమెంటల్స్లో కీ ఇండికేటర్స్ ఇక్కడ మనం చూడొచ్చు, పీ రేషియో, పీబీ రేషియో, అలానే ఇన్కమ్ స్టేట్మెంట్ సంబంధించి కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో మీరు రెవెన్యూ చూడొచ్చు, ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడొచ్చు, ఈ కంపెనీ సంబంధించింది నెట్ ప్రాఫిట్ చూడొచ్చు. ఇవన్నీ కూడా గ్రోత్ ట్రెండ్లో ఉన్నాయి, మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలానే బ్యాలెన్స్ షీట్ సంబంధించి అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా ఈ కంపెనీ ఎలా ఉన్నాయి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. టోటల్ అసెట్స్ లయబిలిటీస్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా, ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇంకా సమ్ అదర్ ఫైనాన్షియల్ రేషియోస్ కూడా, ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఆపరేటింగ్ రేషియోస్ ఎలా ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ మార్జిన్, ముఖ్యంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా ఇంపార్టెంట్ రేషియో. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలానే వాల్యుయేషన్ రేషియోస్ ఆల్రెడీ మనం పైన చూసాం, పిఈ రేషియో, పీబీ రేషియో, డివిడెండ్ ఈల్డ్, ఇవన్నీ కూడా అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా కంపెనీస్ని కూడా ఫండమెంటల్ డేటా యూసెస్ని కూడా స్టడీ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ చైన్. ఇది ముఖ్యంగా ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తుంటారు. కాల్స్, పుట్స్ అని ఉంది కదా, వీటికి సంబంధించిన ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎట్లాంటి ప్రీమియమ్స్ ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళు చెక్ చేసుకుని ట్రేడింగ్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఆర్డర్ టైప్స్ మనం చూద్దాం. మనం ఐటీసీని యూజ్ చేసుకొని డిఫరెంట్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలో వాటి గురించి చెక్ చేద్దాం. ఐటీసీ మీద క్లిక్ చేస్తే నేను బై మీద క్లిక్ చేయగానే ఆర్డర్స్ ప్లేస్ చేసే పేజ్ వస్తుంది మనకి. ముందుగా మనం లైవ్లో ఆర్డర్స్ ప్లేస్ చేసే ముందు డిఫరెంట్ ఆర్డర్ టైప్స్, ప్రొడక్ట్ టైప్స్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అది వచ్చేసి డెలివరీ. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షేర్స్ని కొనిపెట్టుకోవడానికి, అది 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొనిపెట్టుకోవడానికి డెలివరీ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని షేర్స్ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇంట్రాడే. సేమ్ డే అని ఉంది కదా, ఈరోజు కొనుక్కుని ఈరోజు అమ్మేసేదానికి ఇంట్రాడే ఆప్షన్ యూజ్ చేయాలి. ముఖ్యంగా ఈరోజు కొనుక్కుని 1-2 రూపీస్ లాభం వచ్చింది అనుకోండి, అమ్మేస్తుంటారు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెప్త్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు, ఈ ఐటీసీ ప్రైస్ అనేది, ఐటీసీ షేర్ అనేది వస్తుంది. బిడ్ అనేది కొనేవాళ్ళు, ఆస్క్ అనేది అమ్మేవాళ్ళు అనమాట. అలానే ఎంత పర్సంటేజ్ కొంటున్నారు, ఎంత పర్సంటేజ్ అమ్ముతున్నారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో స్ప్రెడ్ పెద్దగా ఎక్కువ లేదు, ఎందుకంటే ఇది లార్జ్ క్యాప్ స్టాక్ కాబట్టి. ఇంకా ఆర్డర్ టైప్స్ చూసినట్టయితే మార్కెట్ ఆర్డర్ ఫస్ట్. అది మార్కెట్ ఆర్డర్ అంటే ఇప్పుడు 266కి ట్రేడ్ అవుతుంది కదా, మనం ఇప్పుడు షేర్స్ కొనుక్కుంటున్నాం అనుకోండి, ఈ మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 266కి మనకి ప్రైస్తో పాటు షేర్స్ పర్చేజ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లిమిట్ ఆర్డర్. ఈ లిమిట్ ఆర్డర్ వచ్చేసి మనం షేర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కాకుండా ఇంకొంచెం తక్కువకి ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 266.55కి ట్రేడ్ అవుతుంది కదా, మనం 266 ప్రైస్ ఇచ్చేసి మనం లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మనం ప్రైస్ పెట్టుకొని ఆర్డర్ ప్లేస్ చేసినట్టయితే ఎప్పుడైతే 266కి మార్కెట్ ప్రైస్ వస్తుందో అప్పుడే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది లిమిట్ ఆర్డర్. ఇంకొచ్చేసి స్టాప్ లాస్ మార్కెట్. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఆల్రెడీ షేర్స్ కొనుక్కొని పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్కెట్ పైకి వెళ్లకుండా కిందకి వెళ్ళింది అనుకోండి, కొంత లాస్ బుక్ చేసుకొని ఆర్డర్ క్లోజ్ చేసుకునేటట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ 265 మనం ట్రిగర్ ప్రైస్ ఇచ్చుకోవచ్చు. ఓకే,
264 స్టాప్ లాస్ ఆర్డర్ ప్రైస్ ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ 265కి వచ్చినప్పుడు ఆర్డర్ యాక్టివేట్ అవుతుంది, ట్రిగ్గర్ ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు 264కి వచ్చినప్పుడు లాస్ బుక్ అయిపోయి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది స్టాప్ లాస్ ఆర్డర్ లిమిట్. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ టైప్ వచ్చేసి స్టాప్ లాస్ మార్కెట్. ఇందులో మనం ఎంత ప్రైస్కి ట్రిగ్గర్ అవ్వాలని, ఎంత ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఇవ్వము, బట్ ఎంత ప్రైస్కి ట్రిగ్గర్ అవ్వాలన్నది ఇస్తామన్నమాట. సో 265 వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతుంది, యాక్టివేట్ అయ్యి మార్కెట్లో ఎంత ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుందో అంత ప్రైస్కి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. సో ఇది స్టాప్ లాస్ మార్కెట్. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ టైప్ వచ్చేసి ఇక్కడ కవర్ ఆర్డర్ అని ఉంది కదా. సో మనం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే ఈ కవర్ ఆర్డర్ని కూడా యాక్టివేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే మనం స్టాప్ లాస్ ఆర్డర్ ఒకేసారి ఆర్డర్ ప్లేస్ చేయడం, స్టాప్ లాస్ ఆర్డర్ రెండు కూడా ఇచ్చేసేసుకోవచ్చు అనమాట. సో దీన్ని కవర్ ఆర్డర్ అంటారు. దీనివల్ల మార్జిన్ అమౌంట్ చాలా తక్కువగా తీసుకుంటుంది అనమాట. సో ట్రేడింగ్ చేసే వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ 53 రూపీస్ మాత్రమే మార్జిన్ చూపిస్తుంది. ఇది ఎలా ప్లేస్ చేయాలంటే మనం ఏదైతే పర్చేజ్ చేస్తున్నామో దానికంటే కూడా కొంచెం తక్కువకి మనం స్టాప్ లాస్ ఆర్డర్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 265 నేను స్టాప్ లాస్ ఆర్డర్ ఇచ్చేసి ఇది మనం ప్లేస్ చేయొచ్చు ఈ విధంగా. సో మనం కొనేది మార్కెట్ ఆర్డర్తో కొంటాం, స్టాప్ లాస్ ఏమో ఈ ప్రైస్కి తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం కవర్ ఆర్డర్ని యూజ్ చేయొచ్చు. ఇంకా కింద ఎడిషనల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇవి చూసినట్టయితే ఆర్డర్ వ్యాలిడిటీ డే అని ఉంది కదా, ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా ఆర్డర్ వ్యాలిడ్ ఉంటుంది అనమాట. మనం ప్లేస్ చేసింది ఎప్పుడైతే మనం అనుకున్న ప్రైస్కి వస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి ఐఓఎస్ అనేది ఇమ్మీడియట్ ఆర్ క్యాన్సిల్డ్. సో ఇది వచ్చేసి మన ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే ఆర్డర్ ఫిల్ అయిపోవాలి, లేకుంటే క్యాన్సిల్ అయిపోవాలన్నమాట. సో ఇది ఇమ్మీడియట్ ఆర్ క్యాన్సిల్డ్. ఇంకా డిస్క్లోజ్డ్ క్వాంటిటీ అనేది మనం ఎక్కువగా షేర్స్, థౌజండ్స్ ఆఫ్ షేర్స్ కొంటున్నప్పుడు అంతా డిస్క్లోజ్ చేయకుండా మనం తక్కువ అమౌంట్ డిస్క్లోజ్ అయ్యేటట్టు కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ టైప్ వచ్చేసి జీటీటీ గుడ్ టిల్ ట్రిగ్గర్డ్ అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ 1 year వరకు కూడా ఆర్డర్ వ్యాలిడ్ ఉంటుంది. ఇంతకుముందు మనం అనుకున్నది 1 day మాత్రమే వ్యాలిడ్ ఉంటాయి కదా, ఈ టైప్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేసి 1 year వరకు కూడా వ్యాలిడ్ ఉండేటట్టు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ట్రేడ్స్ చేసే వాళ్ళు యూజ్ చేస్తుంటారు. సో ఈ ప్రైస్కి వచ్చినట్టయితే నాకు ఆర్డర్ ప్లేస్ అవ్వాలని చెప్పి మనం ఆర్డర్ ఇచ్చేసి అలా మర్చిపోవచ్చు దాన్ని. ఎప్పుడైతే ఆ ప్రైస్కి వస్తుందో అప్పుడు మనం పర్చేజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ 266 ఉన్నప్పుడు 250కి ఎప్పుడైతే ఐటీసీ వస్తుందో అప్పుడు నేను షేర్స్ పర్చేజ్ చేయాలని చెప్పి ఇచ్చుకోవచ్చు. సో దీంట్లో ఇంకొక ఎడిషనల్గా ఫీచర్స్ ఏముంటాయంటే దీంట్లో స్టాప్ లాస్, టార్గెట్ కూడా ఇచ్చుకోవచ్చు. 240కి వెళ్ళినట్టయితే మనం కొన్న తర్వాత 240కి వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ ఆర్డర్ ఫిల్ అవ్వాలని ఇవ్వచ్చు. అలానే టార్గెట్ ప్రైస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. 280కి వెళ్ళినట్టయితే అది ప్రాఫిట్ బుక్ అవ్వాలని చెప్పి కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా జీటీటీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం రివ్యూ మీద కొట్టగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రైస్ వచ్చేసి 250 ఇచ్చాము, స్టాప్ లాస్ ఇచ్చాం, టార్గెట్ కూడా ఇచ్చాము. ఆర్డర్ ఎక్స్పైరీ 2023 వరకు కూడా ఉంది, అది మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఇవి ఫ్రెండ్స్ ఆర్డర్ టైప్స్. మనం ఐటీసీ స్టాక్ని యూజ్ చేసుకుని ఇప్పుడు డెలివరీ ఆర్డర్ అలానే ఇంట్రాడే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ డెలివరీ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను నేను. సో ఒక 10 క్వాంటిటీ తీసుకొని మార్కెట్ ఆర్డర్తో డెలివరీ ఆర్డర్ ప్లేస్ చేద్దాం. మార్కెట్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఇప్పుడు ట్రేడ్ అవుతుందో 266 అదే అమౌంట్కి మనకి ఆటోమేటిక్గా బై అయిపోతుంది. సో నేను రివ్యూ ఆర్డర్ మీద కొట్టగానే మనకి ఇక్కడ అమౌంట్ ఎంత అనేది కనిపిస్తుంది, క్వాంటిటీ. అలానే కింద ఛార్జెస్ కూడా ఇచ్చాడు, 3.5 గవర్నమెంట్ ఛార్జెస్ అనమాట, లైక్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ లాంటివి. సో మనం ఆర్డర్ ప్లేస్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీటెడ్ ఆర్డర్లో కనిపిస్తుంది కదా, కంప్లీటెడ్ బై అని కనిపిస్తుంది కదా, 10/10 క్వాంటిటీ ఫిల్ అయింది. సో ఇక్కడ హోల్డింగ్స్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇది హోల్డింగ్స్లోకి వెళ్తుంది, ఎందుకంటే ఇది డెలివరీ ఆర్డర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంది కాబట్టి ఇది హోల్డింగ్స్లోకి మూవ్ అయిపోతుంది. మన షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూకి తీసుకున్నట్టయితే అది పొజిషన్స్లోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంట్రాడే కూడా చేస్తాం కాబట్టి అది కూడా మనం చెక్ చేయొచ్చు. ఇది పోర్ట్ఫోలియోలో భాగంగా హోల్డింగ్స్లో ఉంది. సో ఇప్పుడు ఇంట్రాడే ట్రేడ్ కూడా చేద్దాము. సో బై మీద క్లిక్ చేయగానే మనం ఆర్డర్స్ ప్లేస్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. అగైన్ ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుని ఒక 10 క్వాంటిటీ తీసుకుంటున్నాం. 10 క్వాంటిటీ తీసుకుని మనం లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం. ఇప్పుడు లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసినట్టయితే మనం మార్కెట్ ప్రైస్కి కాకుండా మనం అమౌంట్ ఇచ్చుకోవచ్చు, ఎంత అమౌంట్కి మనం పర్చేజ్ చేయాలి అన్నది. ఇప్పుడు 66.4 అలా ఉంది కదా, 266.3 ఇస్తా, దగ్గరగా మార్కెట్ ప్రైస్కి దగ్గరికి ఇచ్చినట్టయితే ఇమీడియట్గా కొంచెం క్విక్గా ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ అమౌంట్ చూడొచ్చు, ఇంట్రాడే కాబట్టి టోటల్ అమౌంట్ అవసరం ఉండదు, కొంచెం అమౌంట్ మాత్రమే మనం మార్జిన్గా పెడతాం అనమాట. సో ఆర్డర్ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే
ఇక్కడ ఆర్డర్స్లోకి ఓపెన్లో వచ్చింది. ఇది అంటే ఓపెన్లో అంటే ఇది పెండింగ్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే మనం లిమిట్ ప్రైస్ ఇచ్చాం కాబట్టి ఆ ప్రైస్కి ఇంకా మార్కెట్ రాలేదు కాబట్టి ఇది ఓపెన్లో కనిపిస్తుంది. పొజిషన్స్లో చెక్ చేసుకున్నట్టయితే ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు పొజిషన్స్లోకి వస్తుంది. అప్పటి వరకు ఆర్డర్స్లో పెండింగ్లో చూపిస్తుంటుంది. సో మనం ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడవచ్చు. మార్కెట్ ప్రైస్ మూమెంట్ కానివ్వండి అవన్నీ కూడా చెక్ చేయొచ్చు. సో మనం ఇచ్చింది 266.3కి ఇచ్చాం. ఇప్పుడు వచ్చింది అరౌండ్ 266.3కి. మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు ఆర్డర్ ఫిల్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇంకా స్టిల్ ఇది ఓపెన్లోనే చూపిస్తుంది. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. సో సేమ్ ఏదైతే మనం 266.3 ఇచ్చామో ఆ ప్రైస్కి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ పోర్ట్ఫోలియోలో పొజిషన్స్లో ఓపెన్లోకి వచ్చింది. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే వరకు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డేకి మనం క్లోజ్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు క్లోజ్ అయిపోతుంది. అలానే హోల్డింగ్స్లో మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంది హోల్డింగ్స్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టాప్ లాస్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఇంట్రాడే మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఎగ్జిట్ మీద కొట్టినట్టయితే మనకి ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఆర్డర్ మనం ప్లేస్ చేయొచ్చు. ఎనీవే మనం స్టాక్ స్క్రిప్ట్ ఉంది కదా, అక్కడి నుంచి కూడా ప్లేస్ చేయొచ్చు. సో నేను స్టాప్ లాస్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను, మార్కెట్ ఆర్డర్ కాకుండా. అంటే మనం ఇక్కడ ట్రిగర్ ప్రైస్ లిమిట్ ప్రైస్ రెండు ఇవ్వచ్చు. నేను లిమిట్ ప్రైస్ వచ్చేసి 264 ఇస్తున్నా, అంటే స్టాప్ ఆర్డర్ ప్రైస్ అది. ట్రిగర్ ప్రైస్ వచ్చేసి 265 ఇస్తున్నా. 265 దగ్గరికి ఐటీసీ ప్రైస్ వచ్చినప్పుడు ఇది ట్రిగర్ అవుతుంది. ఎప్పుడైతే 264కి వచ్చింది అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రాన్సాక్షన్. సో సబ్మిట్ ఆర్డర్ కొట్టగానే ఇది పెండింగ్లో చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్డర్స్లో ఓపెన్లో ఉంది, ట్రిగర్ పెండింగ్ అని చూపిస్తుంది కదా. ఎప్పుడైతే మనకి 264కి ఐటీసీ ప్రైస్ వచ్చింది అప్పుడు మాత్రమే లాస్ బుక్ అవుతుంది. అప్పటి వరకు కూడా అక్కడే ఉంటుంది. సో అందుకంటే మనం అనుకున్నట్టు కాకుండా మనం అనుకున్నట్టు పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్, మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఎనీవే మనం డెమో పర్పస్కి తీసుకుంది కాబట్టి మన ఇంట్రాడే పొజిషన్ ప్రస్తుతం అయితే నేను క్లోజ్ చేస్తాను. సో ప్రాఫిట్ బుక్ చేసుకొని అవసరం లేదు కాబట్టి నేను ఇది ఇప్పుడు క్లోజ్ చేస్తాను. సో ఈ పొజిషన్ నేను ఇప్పుడు క్లోజ్ చేయడానికి చూస్తున్నాను. సో దట్ ఇంట్రాడే ఆర్డర్ని మనం ప్లేస్ చేయడం చూసాం, ఎలా క్లోజ్ చేయొచ్చు, ఎలా ఎగ్జిట్ అవ్వచ్చు కూడా మీరు చూడొచ్చు. సో దీని మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మనం ఎగ్జిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. మనం అగైన్ ఇక్కడ మార్కెట్ ఆర్డర్ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది, లిమిట్ ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎనీవే నేను మార్కెట్ ఆర్డర్తో పొజిషన్ని క్లోజ్ చేస్తున్నాను. సో సబ్మిట్ ఆర్డర్ మీద కొట్టుగానే ఈ పొజిషన్ క్లోజ్ అయిపోయింది. మార్కెట్ ప్రైస్ ఇచ్చాం కాబట్టి ఇమీడియట్గా క్లోజ్ అయిపోతుంది. మనం పొజిషన్స్లో చూడవచ్చు ఓపెన్లో 0 ఉంది, ఇప్పుడు క్లోజ్లోకి వచ్చింది, అంటే మొత్తం కంప్లీట్ అయిందని చెప్పి ట్రాన్సాక్షన్ అనమాట. హోల్డింగ్స్లో ఎనీవే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంది కాబట్టి దాన్ని అలానే పెడతాం. ఇక్కడ ఆర్డర్స్లో ఇంకొకటి ఉంది, ట్రిగర్ పెండింగ్ అని ఉంది కదా, మనం స్టాప్ లాస్ ఆర్డర్ ఇచ్చాం, దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. సో దాన్ని నేను క్యాన్సిల్ చేస్తాను. ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వదు. ఇది ఓన్లీ మనం ఓపెన్ ఆర్డర్ కోసం ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నాం, లాస్ మ్యాక్సిమైజ్ అవ్వకుండా తగ్గించుకోవడం కోసం. సో మనం ఎప్పుడైతే ఓపెన్ పొజిషన్ క్లోజ్ చేసుకున్నామో దీన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం లైక్ డెలివరీ ఆర్డర్ చూసాము, అలానే ఇంట్రాడే ఆర్డర్స్ చూసాము. ఇంట్రాడే ఆర్డర్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం రెండు కూడా చూసుకున్నాం. అలానే స్టాప్ లాస్ ఆర్డర్ కూడా మనం ప్లేస్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం మన అప్స్టాక్ న్యూ యాప్ని ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అప్స్టాక్ యాప్ డెమో. సో ఇంకా అదర్ ఆప్షన్స్ చూసినట్టయితే లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, స్మాల్ కేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే లైక్ మార్కెట్ లాస్ట్ 1 మంత్ హైలో ఏమున్నాయి, లోలో ఏమున్నాయి, ఏ 52 వీక్ హైలో ఏ ప్రైస్ ఏ స్టాక్స్ ఉన్నాయి, లోలో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కూడా అదర్ బ్రాడ్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని కానీ అదర్ సెక్టార్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏ స్టాక్స్ ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అవన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా ఈ యాప్ నుంచి కూడా మనం రివ్యూ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అప్స్టాక్ న్యూ యాప్ యూజ్ చేసే విధానం. హోప్ మీకు నచ్చింది అనుకుంటా. మీకు ఈ సెషన్ నచ్చింది అనుకుంటా. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ సెషన్ షేర్ చేయండి. అలానే మీకు ఇంకా అప్స్టాక్ డిమాట్ అకౌంట్ లేనట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్స్టాక్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాను. అలానే అప్స్టాక్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వీడియో లింక్ కూడా ఇచ్చాను. అవి యూజ్ చేసుకొని మీ డిమాట్ అకౌంట్ విత్ ఇన్ 10 minutesలో ఆన్లైన్లో చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.